ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏం చేయబోతున్నావో తొందరగా చెప్పు. అసలే పెళ్లి కాని అమ్మాయిని ఏం చెప్తావని ఎగ్జైట్మెంట్ తో టెన్షన్ పెరిగిపోతుంది. చెప్తా నా సమాధానం ఇదే. అమ్మాయి అమ్మో అమ్మో లోపలికి తీసుకొచ్చి పెడతావు అనుకుంటే అమ్మాయి కొంప తీసి కేపీగా దూరాడే ఉంటే ఇలా కొట్టేస్తున్నావు. నిన్ను కాదు ఏం పేషెంట్ దగ్గరికి అంబులెన్స్ వచ్చినట్టు టైంకి వచ్చారు అల్లుడు గారు. చూడండి, అది నన్ను చంపేసేలాగా ఉంది. ఏమైంది అపూర్వ? ఎందుకు కొడుతున్నావు? కొట్టడం కాదు బావా, చంపేయాలి దీన్ని. ఇట్రా రా. ఏమన్నా నువ్వు? నేనేం అనలేదు అల్లుడు గారు. ఇది ఎలా మాట్లాడిందో తెలుసా బావా? కేపీ చచ్చిపోయాడు కదా, పిండం పెట్టాల్సింది పెద్ద కొడుకు కదా, ఆ గగన్తో పిండం పెట్టించాలని వాగుతోంది బావా ఇది. అంటే ఏంటి? ఇప్పుడు ఆ గగన్ గడి దగ్గరికి వెళ్ళి, బాబు బాబు మీ బాబు పోయాడు కదా, నువ్వే వచ్చి పిండం పెట్టు బాబు అని మనం అడుక్కోవాలా? డ్రో నీ పళ్ళు రాలగొడతాను. అమ్మో, పిండం పెట్టకపోతే ఎట్లా? ప్రేతాత్మలా తిరుగుతాడు. మీరకొచ్చినట్టే మన అందరికీ కళ్ళకొస్తాడు. పెద్ద కొడుకుతో పిండం పెట్టిస్తే ఇదంతా జరగకుండా కేపీ ఆత్మ శాంతిస్తుంది అని వాగుతోంది. దీన్ని అసలు రాయిటు. అల్లుడు గారు కాపాడండి. అసలు మా బావు గురించి నువ్వేమనుకుంటున్నావే? ఈ వంశం అసలు ఎలాంటిది అనుకుంటున్నావు? వాళ్ళెవరు? మన శత్రువులు. వాళ్ళ చేత మనం పిండం పెట్టించడం ఏంటి? వాళ్ళ దగ్గరికి మాత్రం మేం వెళ్ళాం అంతే. అలాంటిది ఈ ఇంట్లో ఉంటూ ఇక్కడ ఉప్పు తింటూ వాళ్ళ దగ్గరికి మమ్మల్ని వెళ్ళమంటావా? అసలు నువ్వు అయిపోయావు ఈరోజు నా చేతుల్లో. ఇవన్నీ నేనే అన్నానా? నువ్వు కాక నేనన్నానా? వదినా, గోరింటా కత్తే కూడా చెప్పింది నిజమే కదా? అంటే అంటే ఏంటి మీరు నువ్వు అంటుంది? ఆ గగన్ గారి దగ్గరికి వెళ్ళి వాడి కాళ్ళు పట్టుకోమంటావా? అయినా నువ్వు నీ కొడుకు నాపినంత ఈజీ అనుకుంటున్నావా ఆ గగన్ గారిని ఒప్పించడం? అమ్మ నా క్రిమినల్ కూతురా, ఇదా నీ అసలు ప్లాను? అమ్మో వదినా, నువ్వు అన్నయ్య ఆత్మాభిమానమే చూస్తున్నావు. పెద్ద కొడుకు పిండం పెట్టడం కూడా మన సాంప్రదాయమే. పైగా మా వారు నా కల్లోకొచ్చి కూడా చెప్పారు కదా. అయితే కేపీ అడిగాడు కదని చేసేస్తావా? నీకు కూడా మతిపోయిందా ఏంటి? మీరా మతిపోవడం కాదు వదినా, అడిగితే తప్పేముంది? తండ్రి పోతేనే తల్లిని తాళి తీయొద్దన్నాడు. ఇప్పుడు పిండం పెట్టడానికి ఎలా ఒప్పుకుంటాడు మీరా? ఎలా అడుగుతానంటావేంటి బావా? అంటే అడుగుదాం నిర్ణయం తీసేసుకున్నావా? సర్లే, ఇక నువ్వే నిర్ణయం తీసేసుకున్నాక వద్దని నేను మాత్రం ఎలా అంటాను? వాడు ఎవరు చెప్తే ఒప్పుకుంటాడో నాకు తెలుసు గాని వదిలే, అది ఇప్పుడు చెప్తే నీ కోపం వస్తుంది. వాడు ఎవ్వరు చెప్పినా వినడు అపూర్వ. వింటాడు బాబా, భూమి చెప్తే వింటాడు. నో నెవర్. అది నా దృష్టిలో ఎప్పుడో చచ్చిపోయింది. దాని దగ్గరికి వెళ్ళి నేను సాయం అడగడం ఏంటి? బావా, నువ్వొక మెట్టు దిగాలి అనేసుకున్నావు కదా బావా. దిగాలి అనుకున్నాక ఒక మెట్టయితే ఏంటి, 100 మెట్లయితే ఏంటి? అంటే ఇప్పుడు ఆ భూమిని నేను క్షమించాలా? నా శత్రువైన గగన్ గాన్ని కేపీకి పిండం పెట్టమని అడగాలా? అయ్యో, నేనెప్పుడలా అన్నాను బావా? ఆలోచించమంటున్నాను కదా బావా. మన కేపీ ఆత్మశాంతి కూడా ముఖ్యమే కదా. బాగా ఆలోచించుకుని రేపటికల్లా ఒక నిర్ణయం తీసుకోమని చెప్తున్నానంతే. ఏం పిన్ని, నీ ఉద్దేశం కూడా అదేగా?
నీ ఉద్దేశం నా ఉద్దేశం చెప్పేశావు కదమ్మాయి. నీ దగ్గర దెబ్బలు కూడా తిన్నాను. అది నాకు చెప్పడం ఎందుకు పిన్ని, మీ అల్లుడు గారికి చెప్పు. అవును అల్లుడు గారు, మీరు బాగా ఆలోచించుకొని ఒక నిర్ణయం తీసుకోవాలి. మనకి కేపీ ఆత్మశాంతి కూడా ముఖ్యమే కదా. బావా ఏంటి? కొంచెం గట్టిగా కట్టుకో. ఫస్ట్ టైం లుంగి కట్టుకుంటున్నట్టున్నావు. నువ్వు చేసిన దానికే ఈ అవతారం. అంటే లుంగి కట్టుకుంటే ఎలా ఉంటావు అని. పర్లేదు బావా, లుంగిలో కూడా బానే ఉన్నావు. ఏయ్, నీ పన్ను చూసుకో. అమ్మో, ఇది ఇక్కడ ఉంటే నన్ను నిద్రపోనిచ్చేలా లేదు. అందులో నేను లుంగీ కట్టుకున్నానంటే వామ్మో, ఇది అన్నంత పని చేసేస్తుంది. బావా ఏంటి బావా, చాప దిండు తీసుకెళ్తున్నావేంటి? ఓ, మనిద్దరం ఆరు బయట పడుకుని ఆకాశం వైపు చూస్తూ నిద్రపోవాలని ఆశపడుతున్నావా బావా? బావా, ఇది వర్షాకాలం, ఎప్పుడు వర్షం పడుతుందో తెలీదు. ఇలాంటి ఆశలేమైనా ఉంటే ఎండాకాలంలో తీర్చుకోవాలి బావా. నీతో కలిసి పడుకోవాలన్న ఆశలు, తినాలన్న దోశలు ఏమీ లేవు. ఈ రోజు నుంచి నీ పక్క నీది, నా పక్క నాది. ఓకే, నీ పక్కనికపై నేను పడుకునేదే లేదు. అదేంటి బావా, నేనేం చేశాను? ఆ రోజు రాత్రి నువ్వే నా మీద కాలేసావు, కానీ నేను వేశానా? చిచి నోర్మై, నాన్ సెన్స్. చూడు ఏంటిది? ఐ లవ్ భూమి నేను రాసుకున్నానా? నువ్వే రాసి నేను రాసుకున్నాననే సిచ్యువేషన్ క్రియేట్ చేసిన గుంట నక్క నువ్వు. నీలాంటి గుంట నక్క పక్కన పడుకుంటే ప్రమాద పంచున పడుకున్నట్టే. గుడ్ నైట్. బావా బావా బావా, ప్లీజ్ బావా, నేను అలాంటివేమి చెయ్యను. ఒంటరిగా నాకు నిద్ర పట్టదు బావా. ప్లీజ్ బావా, ప్లీజ్ 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 ప్లీజ్. ఒంటరిగానే నాకు ప్రశాంతంగా నిద్ర పడుతుంది. వదులు. ఒంటరిగా ప్రశాంతంగా నిద్ర వస్తుందా? ఎలా వస్తుందో నేను చూస్తాను.